వీడియోని ఒకసారి చూడండి. నా ఫ్రెండ్ చనిపోయిందని తెలియని ఆ ఏనుగు నిద్రలేపుతుంది. వీళ్ళ ఇద్దరిది కొన్ని దశాబ్దాల స్నేహం. జెన్నీ, మగ్దా 25 సంవత్సరాలుగా సర్కస్ లో పనిచేశాయి. రెండూ కలిసి ఎన్నో సర్కస్ లో షోలు ఇచ్చాయి. అవి రెండూ కలిసి సర్కస్ లో ఎంతో శిక్షించబడ్డాయి. ఈ శిక్షణ పేరుతో గొలుసులతో కొట్టడం, హింసించడం జరిగాయి. రెండూ కలిసి ఎన్నో బాధలను అనుభవించాయి. జెన్నీ సర్కస్ లో అనుకోకుండా మగ్దాను ఢీకొనడంతో వెన్నుముక విరిగి కింద పడిపోయి సర్కస్ చేయించిన ఆ 2 ఏనుగులు సహకరించలేకపోయాయి. దీంతో సర్కస్ మేనేజ్మెంట్ వాటికి రిటైర్మెంట్ ఇచ్చింది. ఇన్నాళ్ళు అవి శిక్షలు, బాధలు అనుభవించో ఏమో 53 ఏళ్ల వయసులోనే జెన్నీ మరణించింది. మగ్దాకు జెన్నీ మరణించిందని తెలియక నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది. ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. తొండంతో ముద్దాడింది. తర్వాత మగ్దాకి అర్థమైందో ఏమో ఏడుస్తూ ఉంది. ఏనుగులు మనుషుల్లాగానే గుర్తుపట్టగలవు, ప్రేమను చూపించగలవు, ఏడవగలవు. ఏనుగులపై దాడిని ఆపేయండి. వాటిని సర్కస్ లో పెట్టి బాధించకండి. మీకు ఎలిఫెంట్స్ ఇష్టమైతే సేవ్ ది ఎలిఫెంట్స్ అని కామెంట్ చేయండి. వీడియోని మీ బెస్ట్ ఫ్రెండ్ కి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.